విజయమంటే 99% వైఫల్యం. ఈ మాటలన్నదెవరో తెలుసా? ఒక బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. కాని ఆశ్చర్యమేంటంటే ఆ సామ్రాజ్యం విజయాల పునాదుల మీద కాదు, పదే పదే ఎదురైన ఘోరమైన వినాశకరమైన వైఫల్యాల మీద నిర్మించబడింది. పదండి ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఇది సోయిచిరో హోండా కథ. ఒక పేద మెకానిక్ ప్రపంచాన్ని మార్చేసిన ఒక ఆటోమొబైల్ దిగ్గజంగా ఎలా ఎదిగారు? ఇది కేవలం ఒక కంపెనీ కాదు, పట్టుదల, ఆవిష్కరణ, ఇంకా ముఖ్యంగా ఎదురైన ప్రతి వైఫల్యాన్ని విజయానికి ఒక మెట్టుగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. మన కథ జపాన్లోని ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. సోయిచిరో హోండా ఒక చాలా పేద కుటుంబంలో పుట్టారు. చదువు అస్సలబ్బలేదు. కాని తనకొక పిచ్చి ఉండేది, యంత్రాలంటే పిచ్చి. వాళ్ల తాతగారితో కలిసి బియ్యం మిల్లుకు వెళ్ళినప్పుడు అక్కడ పెట్రోల్తో నడిచే మోటార్ శబ్దం, దాని వాసన అతని ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్లేవి. ఆ క్షణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఊరిలోకి వచ్చిన ఆ మొదటి కారును చూసి అతను మంత్రముగ్ధుడయ్యాడు. దాని వెనకాలే పరిగెత్తాడు. కారు ఆగిపోయాక కింద నేలమీద పడిన పెట్రోల్ చుక్కల వాసన చూశాడు. ఆ రోజే ఆ చిన్న పిల్లాడు తన జీవిత లక్ష్యమేంటో నిర్ణయించుకున్నాడు. కేవలం 14 వయసులో చదువుకి స్వస్తి చెప్పి టోక్యోకి పయనమయ్యాడు. అక్కడ ఆర్ట్ షోకాయ్ అనే గ్యారేజ్లో పనికి చేరాడు. కానీ అతను కలలుగన్న ఉద్యోగం వెంటనే రాలేదు. మొదట్లో గ్యారేజ్ శుభ్రం చేయడం, యజమాని పిల్లల్ని చూసుకోవడం, ఇవే అతని పనులు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. నెలల తరబడి కార్లను కనీసం ముట్టుకోకుండా చిన్న పనులు చేస్తున్న అతనికి ఒక ప్రకృతి వైపరీత్యం ఒక సువర్ణావకాశాన్ని తెచ్చిపెట్టింది. 1923లో వచ్చిన గ్రేట్ కాంటో భూకంపం జపాన్ను అతలాకుతలం చేసింది. ఆ విపత్తులో గ్యారేజ్లోని చాలామంది సీనియర్ మెకానిక్లు వెళ్లిపోయారు. ఇక యజమానికి వేరే దారిలేక హోండా చేతికి పని అప్పగించారు. వచ్చిన అవకాశాన్ని హోండా 2 చేతులతో పట్టుకుని తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతి తక్కువ టైంలోనే ఆ గ్యారేజ్లో బెస్ట్ మెకానిక్గా పేరు తెచ్చుకున్నాడు. 21 ఏళ్లకి సొంతంగా గ్యారేజ్ పెట్టాడు. కాని అతని వయసు చూసి ఎవ్వరూ కార్లివ్వలేదు. వ్యాపారం ఫెయిల్. అప్పుడు హోండా ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ ప్లే చేశాడు. వేరే మెకానిక్లు ఎవరైనా ఈ కారు రిపేర్ చేయడం అసాధ్యం అని చేతులెత్తేస్తే ఆ కార్లను ఛాలెంజ్గా తీసుకొని రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. ఈ యొక్క స్ట్రాటజీ మార్కెట్లో అతనికి ఒక తిరుగులేని పేరును తెచ్చిపెట్టింది. హోండా క్యారియర్ ఇక విజయపథంలో దూసుకుపోతోంది అనుకుంటున్న టైంలో విధి అతన్ని మళ్లీ సున్నాకి తీసుకొచ్చింది. అతను కష్టపడి నిర్మించుకున్నదంతా నాశనం చేసే వరుస విపత్తులు అతని జీవితంలోకి ప్రవేశించాయి. మెకానిక్గా సక్సెస్ అయ్యాక ఇప్పుడు తయారీ రంగంలోకి అడుగుపెట్టాడు. పిస్టన్ రింగ్స్ ఫ్యాక్టరీ పెట్టాడు. కాని ఇక్కడ ఒక పెద్ద సమస్య: అనుభవం లేకపోవడం. నెలల తరబడి ప్రయత్నించినా అతను నాణ్యమైన ప్రొడక్ట్ తయారు చెయ్యలేకపోయాడు. ఎంత దారుణంగా అంటే తన ఆస్తినంతా, చివరికి తన భార్య నగలు కూడా అమ్మేయాల్సొచ్చింది. చాలామంది అయితే ఇక్కడే ఓటమిని ఒప్పుకుంటారు. కాని హోండా కాదు. తనకి నాలెడ్జ్ లేదని ఒప్పుకున్నాడు. 31 ఏళ్ల వయసులో అహాన్ని పక్కనపెట్టి మళ్లీ స్కూల్కి వెళ్లి మెటలర్జీ చదువుకున్నాడు. ఆ జ్ఞానంతో చివరికి ఆ సమస్యను అధిగమించి సక్సెస్ అయ్యాడు. రేసింగ్ అంటే అతనికి ప్రాణం. కానీ ఒక భయంకరమైన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు. అది అతని రేసింగ్ కెరియర్కు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో అతను పూర్తిగా తయారీ మీద మాత్రమే దృష్టి పెట్టాల్సొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం, అమెరికన్ బాంబు దాడుల్లో అతని ఫ్యాక్టరీ తీవ్రంగా దెబ్బతింది. అతని కష్టం, అతని కలలు చాలా వరకు బూడిదిలో కలిసిపోయాయి. ఇక ఆ బాంబు దాడుల్లో మిగిలింది ఏదైనా ఉంటే 1945లో వచ్చిన భూకంపం దాన్ని కూడా పూర్తిగా నాశనం చేసింది. అతని ఫ్యాక్టరీ ఇప్పుడు పూర్తిగా నీలమట్టం. చివరికి కంపెనీకి సంబంధించిన ఆ మిగిలిన సామాను అమ్మగా అతని చేతికి వచ్చింది కేవలం 4,50,000 యెన్లు. ఆ కాలంలో ఇది చాలా చిన్న మొత్తం. సంవత్సరాల కష్టం అంతా పోయింది. మళ్లీ సున్నా. ఇదతని జీవితంలో అత్యంత నిస్సహాయమైన సమయం. యుద్ధం తర్వాత శిథిలమైన జపాన్ మధ్యలో హోండా కథ యొక్క పునర్జన్మ దశ మొదలవుతుంది. అన్నీ కోల్పోయిన చోటే అతను ఒక కొత్త అవకాశాన్ని చూశాడు. ఆ టైంలో జపాన్లో పెట్రోల్ దొరకటం లేదు. రవాణాకి ప్రజలు సైకిళ్లమీద ఆధారపడ్డారు. అప్పుడే హోండాకి సైన్యానికి చెందిన పాత రేడియో జనరేటర్ ఇంజన్లు కనిపించాయి. వెంటనే ఒక మెరుపులాంటి ఆలోచనొచ్చింది. ఆ చిన్న ఇంజన్లను సైకిళ్లకు అమర్చాడు. అంతే, ఒక కొత్త ప్రాడక్ట్ పుట్టింది.
ఇది తక్షణమే సూపర్ హిట్ అయ్యింది. అతని మేధస్సు ఇక్కడితో ఆగలేదు. పెట్రోల్ చాలా కాస్ట్లీగా మారినప్పుడు అతనొక అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. తన ఇంజిన్ను పైన్ చెట్ల నుండి తీసిన రెజిన్తో కూడా నడిచేలా మార్చాడు. అంటే వనరులు లేనప్పుడు కూడా కొత్తవి కనిపెట్టగల అతని సామర్థ్యానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆ చిన్న జుగాడ్ ఆలోచన సక్సెస్ అవ్వడంతో హోండా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకున్నాడు. కాని ఈ ప్రయాణంలో కూడా అతను మరో వైఫల్యం నుండి ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. అతను డ్రీమ్ టైప్ డి అనే ఒక పవర్ఫుల్ మోటార్ సైకిల్ తయారు చేశాడు. కాని అది చాలా బరువుగా పెద్ద శబ్దంతో ఉండేసరికి జనాలు దాన్ని కొనలేదు. ఇక్కడ హోండా ఒక చాలా పెద్ద బిజినెస్ లెసన్ నేర్చుకున్నాడు. మనం ప్రాడక్ట్ను మనకోసం కాదు, కస్టమర్ కోసం తయారు చెయ్యాలి. సామాన్యుల అవసరాలు తీర్చడమే విజయానికి అసలైన మార్గం అని గ్రహించాడు. 1960లలో అమెరికాలో మోటార్ సైకిళ్లంటే ఒక చెడ్డ పేరుండేది. వాటిని కేవలం బైకర్ గ్యాంగ్లు, రౌడీలు మాత్రమే వాడతారనుకునేవాళ్లు. హోండా ఆ మార్కెట్లో వాళ్లతో పోటీపడటానికి ప్రయత్నించలేదు. దానికి బదులుగా ఒక సరికొత్త మార్కెట్ను సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఒక జీనియస్ స్ట్రాటజిక్ మూవ్. యు మీట్ ద నైసెస్ట్ పీపుల్ ఆన్ అ హోండా. ఈ ఒక్క ట్యాగ్ లైన్ అద్భుతాలు చేసింది. ఇది మోటార్ సైకిళ్లపై జనాల అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. ఒక ప్రమాదకరమైన యంత్రం అనే ఇమేజ్ను మార్చేసి ఒక స్నేహపూర్వక ఫ్యామిలీ వెహికల్గా ప్రొజెక్ట్ చేసింది. ఈ మార్కెటింగ్ మాస్టర్ స్ట్రోక్ మోటార్ సైకిల్ మార్కెట్ను ఒక పెద్ద కొత్త ఆడియన్స్కు పరిచయం చేసింది. దాని ఫలితం ఊహకు అందనిది. అతని స్ట్రాటజీ ఎంతగా వర్కౌట్ అయిందంటే 1973 నాటికి హోండా అమెరికన్ మోటార్ సైకిల్ మార్కెట్లో ఏకంగా 43% వాటాను సంపాదించుకుంది. అతను పోటీని నాశనం చేయలేదు, అతనొక కొత్త ఆటనే సృష్టించాడు. ఇప్పుడు మనం అతని చివరి అతిపెద్ద విజయానికి వద్దాం. ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉండే కార్ మార్కెట్లోకి ప్రవేశించడం. ఇక్కడ కూడా అతనొక సమస్యను అవకాశంగా మార్చుకున్నాడు. 1970లో అమెరికా ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కఠినమైన చట్టాలు తెచ్చింది. అప్పుడు మిగతా కార్ కంపెనీలన్నీ ఇదొక పెద్ద సమస్య అని ప్రభుత్వంతో గొడవపట్టం మొదలుపెట్టాయి. కాని హోండా అతను దీనిలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చూశాడు. అతను తన టీంతో మనం ఈ రూల్స్ని ఫాలో అయ్యే ఇంజిన్ను తయారు చేద్దాం అని చెప్పాడు. ఇది ఒక గేమ్ చేంజింగ్ నిర్ణయం. దాని ఫలితమే హోండా సివిక్. ఇది మైలేజ్ ఇవ్వడమే కాదు, ఆ కఠినమైన కాలుష్య నిబంధనలను కూడా పాటించింది. ఈ ఒక్క స్ట్రాటజిక్ నిర్ణయం ఒక పెద్ద అడ్డంకిని ఒక భారీ పోటీ ప్రయోజనంగా మార్చేసింది. హోండాను ఒక మేజర్ గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీగా నిలబెట్టింది. సోయిచిరో హోండా జీవితం మనకు ఒక చాలా శక్తివంతమైన పాఠం నేర్పుతుంది. వైఫల్యమనేది ముగింపు కాదు, అది నేర్చుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి, ఇంకా చివరకు గెలవడానికి ఒక అవకాశం. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, మన వ్యాపారంలో గానీ, మన జీవితంలో గానీ మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఏ వైఫల్యం మన తర్వాతి గొప్ప విజయానికి పునాది కాబోతోంది? जय हो जय हो भारत माता की जय।